మహబూబాబాద్ జిల్లా గార్ల బయ్యారం మండలాలలో భూభారతి రెవెన్యూ సదస్సు ఆయా మండలాల తహసీల్దార్ల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గార్ల బయ్యారం మండలాలలో ఏజెన్సీ యాక్ట్ ఉన్నందున గిరిజనేతర రైతాంగానికి పట్టా పాస్ బుక్లు ఇవ్వడానికి ఈ భూభారతి ద్వారా అనేక అవకాశాలు ఉన్నాయని, గిరిజనుల హక్కులకు భంగం కలగకుండా ప్రతి రైతుకు 3 అంచెల వ్యవస్థతో మండల తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ల స్థాయిలలో ఖచ్చితత్వంతో కూడిన మ్యాపింగ్ ద్వారా రైతన్నలు పట్టాలు పొందవచ్చని తెలిపారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ భూభారతి వల్ల ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతన్నకు కావలసిన అన్ని రకాల తోడ్పాటుకు ఆయా పథకాల ద్వారా అందిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతన్నకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటుందని, దానిని అమలు పరుస్తుందని తెలిపారు. ఈ రెవెన్యూ సదస్సులో అడిషనల్ కలెక్టర్ వీరబ్రహ్మంచారి, ఆర్డీఓ కృష్ణవేణి, ఏడీ అగ్రికల్చర్, ఏడీ ల్యాండ్ సర్వే, స్థానిక పిఎస్సిఎస్ చైర్మన్లు, మండల అధికారులు, రైతులు పాల్గొన్నారు. సివిల్ కోడ్ ఒక మార్గం ఉండడం వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ ప్రజలు ఫేస్ చేశారు. అవన్నీ ప్రాబ్లమ్స్ని సమిష్టిగా చూసుకొని ఇప్పుడు మనకు భూభారతి చట్టం రూపంలో ఒక కొత్త ఈ సిస్టమ్ ఏర్పాటైంది. భూభారతి చట్టంలో మనం చూసినట్లయితే ఒక పారదర్శకంగా వికేంద్రీకరణతో ఫోకస్ చేసి ఒక చట్టం తీసుకురావడం జరిగింది. దీంట్లో అంతకుముందు చాలా వరకు పవర్స్ 1-2 చోట్ల ఉన్నాయి. కానీ ఈ చట్టంలో మనం చూస్తే చాలా వరకు ఏదైతే కొన్ని ఇష్యూస్ లేదా ప్రాబ్లమ్స్ రెవెన్యూకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి డెలిగేట్ చేసి వికేంద్రీకరణ చేసి తహసీల్దార్ గారి లెవెల్లో, ఆర్డీఓ గారి లెవెల్లో చాలా వరకు పరిష్కారమై పవర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన రాజ్యాంగబద్ధ ఉన్న వ్యవస్థలో పవర్స్ లేదా రూల్స్లో ఎవరు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని ఉంటేనే ఎవరైనా పరిష్కారం చేయగలుగుతారు. ఈ చట్టంలో చాలా వరకు మనకు క్షేత్ర స్థాయిలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏదైతే రెవెన్యూ డిస్ప్యూట్స్ లేదా రెవెన్యూకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో వాటికి పరిష్కారం చేయడానికి పవర్స్ తహసీల్దార్ లెవెల్లో, ఆర్డీఓ లెవెల్లో ఇవ్వడం వలన చాలా వరకు మనకు ఉన్న ప్రాబ్లమ్స్కి త్వరలో క్షేత్ర స్థాయిలోనే పరిష్కారం చేసే అవకాశం మనకు వచ్చింది. దీంతో పాటు మన ఇప్పుడు అపీల్ పవర్స్ కూడా అంతే. ఏదైనా అధికారి ఆర్డర్ పాస్ చేసేటప్పుడు లేదా వాళ్ళ తీర్పు ఇచ్చేటప్పుడు మీకు దానిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు పై అధికారికి అపీల్ చేయవచ్చు. సో తహసీల్దార్ గారు ఇచ్చిన తీర్పు మీద ఒక సామాన్యుడు ఆర్డీఓ గారికి అపీల్ చేయవచ్చు. ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్ మీద అభ్యంతరాలు ఉన్నా మీరు పై అధికారి కలెక్టర్ గారికి అపీల్ చేయవచ్చు. దీనివల్ల మనకు ఇట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన రెవెన్యూ వ్యవస్థలో మన జిల్లా స్థాయిలోనే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఇది ఒక చాలా కీలకమైన అంశం మన చట్టంలో. దీంతో పాటు తీర్పు ఇచ్చేటప్పుడు ఏ అధికారి ఎట్లా వర్క్ చేయాలి అని ఏదైనా డిస్ప్యూట్లో ఫస్ట్ ఒక నోటీస్ ఇవ్వాలి. నోటీస్ అంటే ఎవరైతే ఆ డిస్ప్యూట్ లేదా ఆ అంశంకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ తెలియచేసి వాళ్ళ నుంచి వాళ్ళ ఆధారాలు సేకరించిన తర్వాతనే వాళ్ళు తీర్పు ఇవ్వాలి. అంతకుముందు కొంతమంది చూసినట్టున్నారు, ఏదైనా ఆన్లైన్లో ఎట్లా పేరు చేంజ్ అయింది అని మాకు తెలియదు అని కొన్ని సందర్భాలు వచ్చాయి. ఇప్పుడు ఈ వ్యవస్థ వలన ఎవరైనా తహసీల్దార్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఏదైనా డిస్ప్యూట్ మీద తీర్పు డిసిజన్ ఇవ్వాలంటే ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి. దీనివల్ల మనకు ఒక పారదర్శకంగా ఎట్లా వ్యవస్థలు వర్క్ చేయాలి అని కూడా చట్టంలోనే చెప్పడం జరిగింది. దీంతో పాటు ఈ అపీల్లో అపీల్ చేయాలి మనిషి కూడా టైం ఒక కాల పరిమితి లోపు ఒక సమయ సీమావధి లోపే అపీల్ చేయాలి. దానికి మీరు ఎవరి దగ్గర అపీల్ చేయాలో ఆ అధికారి కూడా ఒక సమయ సీమ, ఒక కాల పరిమితి లోపే వాళ్ళు ఆర్డర్ ఇవ్వాలి అని కూడా క్లియర్గా చట్టంలో చెప్పడం జరిగింది. దీనివల్ల మన సమస్యలకి టైమ్లీ మేనర్లో ఫాస్ట్గా ఒక పరిష్కారం దొరికే అవకాశం కూడా ఉంటుంది. దాంతో పాటు ఇప్పుడు మనకు ఉన్న ఏదైతే రొటీన్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో దాంట్లో ఫీల్డ్కి వెళ్ళే విచారణ చేసి మౌకాని పరిశీలించి న్యాయం ఏంది ప్రవేశపెట్టింది. గతంలో చూస్తే ఒక రైతు భరోసా మాత్రమే
ఇచ్చే పరిస్థితి. ఈనాడు రైతులకు రుణమాఫీ చేశాం, రైతు భరోసా ఇచ్చాం, క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇచ్చే గొప్ప కార్యక్రమం కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టడం. ఏదైతే సన్న బియ్యం వేస్తారో సన్న ధాన్యం వేసినన్ని కూడా తిరిగి మనకే సన్న బియ్యంతో రావడం. గతంలో ఏ ప్రభుత్వం చేయలే. రూపాయి కిలో బియ్యంతో పాటు దొడ్డు బియ్యం ఇచ్చే గొప్ప కార్యక్రమం వాళ్ళ గతంలో ఆ పరిపాలన చేశారు. మరి ఈనాడు ఎవరైతే పెద్దవాళ్ళు తినే రైస్ బియ్యం ఉంటాయో అవి కూడా పేదలు నిరుపేదలందరూ కూడా అందాలి, వారి ఆరోగ్యాలు బాగుండాలి, వారి ఆరోగ్యాలు బాగుంటుంటే మనకు పేరు వస్తుందని చెప్పి ఒక ఆలోచనతో ఇందిరమ్మ రాజ్యంలో గొప్ప కార్యక్రమం ప్రవేశపెట్టాం. సన్న బియ్యం కార్యక్రమం ఉచితంగా. గతంలో ఇచ్చినట్టు బియ్యం ఏమైతుంటే ఆంధ్రాకు తరలించేవారు. కోళ్లకు చేపలకు రకరకాల వాటికి వాడే పరిస్థితి ఆనాడు. ఈనాడు ఒక్కరు కూడా సన్న బియ్యాన్ని బయటికి పంపించే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబం కోసం ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని ప్రతి కుటుంబం కూడా మరి వాడుకునేటువంటి పరిస్థితి. ఇవే కాకుండా ఆనాడు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో ఆ గ్యారెంటీలన్నింటి కూడా ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే మహిళలందరూ ఉచిత బస్సుతో పాటు ఉచిత గ్యాస్ ఇచ్చారు, ఉచిత కరెంట్ ఇచ్చారు, ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రవేశపెట్టి ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వారందరూ కూడా ఇల్లు ఇచ్చే గొప్ప కార్యక్రమం కూడా ప్రవేశపెట్టిన ప్రభుత్వమే ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు ఎవరు చేయలే. దేశంలో ఎక్కడ కూడా సన్న బియ్యం కార్యక్రమం లేదు. చాలా మంది చెప్తా ఉంటారు భారతదేశంలో మీకు కూడా బీజేపీ వాళ్ళని ఇస్తాను అని చెప్పి. అంటే భారతదేశంలో ఎక్కడైనా ఒక తెలంగాణ రాష్ట్రంలో ఈ సన్న బియ్యం కార్యక్రమం ఉచితంగా గొప్ప కార్యక్రమం ప్రవేశపెట్టడం ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రైతాంగానికి పెద్ద ఎత్తున ఇచ్చిన సంక్షేమ పథకాలతో పాటు అన్ని రంగాల్లో ముందు పోవాలి. పేదలు నిరుపేదలందరూ కూడా ఆర్థికంగా పెరగాలని చెప్పి గొప్ప ఆలోచన చేసిన ప్రభుత్వమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.